ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఏషియన్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ నిధులు ఇచ్చే క్రమంలో ఆ నిధులు ఇవ్వమాకండి, ఇది మునిగిపోయే రాజధాని అంటూ ఇంకా వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ తరఫున వాళ్ళ కార్యకర్తలు కానీ ఎందుకు ఆ రెండు బ్యాంకులకి ఈమెయిల్స్ పంపించే పనిలో ఉన్నారనుకోవాలంటారు? రాష్ట్రం అంటే వాళ్ళకి ఏం లేదండి. రాష్ట్రం అంటే జనం అంతా నేను ఇచ్చే పప్పు బెల్లాలకు ఓట్లు వేస్తారని అలవాటు పడిపోయి ఉండారులే అనుకుంటున్నాడు. ఈ ఓట్ బ్యాంక్ ఒక్క ఓటు కూడా వైసీపీ పార్టీకి లేదు. అది మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఆ 30% వచ్చినా 30% వచ్చినా ఇందిరమ్మ కాలం నుంచి ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, ఆ కాంగ్రెస్ పత్రావస్థలో ఉంటానా ఆ ఓట్లు ఇటు వచ్చినాయి. అంతేగాని ఆయన అందాన్ని చూసి ఆయన ఆకారాన్ని చూసి ఓట్లు వేయట్లా. రాజధాని మీద ఎందుకు అంత కక్ష కట్టడం ఎందుకు అంటారు వీళ్ళు? అసలు రాజధాని కాదు, ప్రజల మీద లేదు అతనికి. ఆ రాష్ట్రం మీద లేదు, ప్రజల మీద దాచుకోవడం తప్పితే రెండోది ఏమి లేదు. దాచుకో పంచుకో తినుకో అనే నినాదం ఇప్పుడు కూటమి పార్టీ అవలంబిస్తుంది. దోచుకోవడం అనేది జరగదు. అసలు కూటమి అనేది దోచుకోవడం అనేది అసలు ఏముంటది? కూటమి దోచుకోవడానికి ఏముందాడ? మొత్తం అప్పులు పోలే ఉంటే అది సరి చేసేలా సంవత్సరం పట్టింది. చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం పట్టింది వ్యవస్థను మొత్తం మరి ఘాట్లో పెట్టి వాళ్ళకి. మరి ఇప్పటికీ ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి కోసం లేదంటే రాజధాని అభివృద్ధి కోసం దానికి నిధుల కోసం కేంద్రం చుట్టూరుతో కానీ లేదంటే కనుక కేంద్ర అనుమతితో కానీ ఒకవైపు అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే దానికి నిధులు రాకుండా అడ్డుకొని దాని మీద దుష్ప్రచారం ఇప్పటికీ ఒక కులం కోసం మాత్రమే అక్కడ అభివృద్ధి చేస్తున్నారని చెప్పే ప్రచారాన్ని ఇప్పటికీ మానుకోపోవటాన్ని అసలు ఎలా చూడొచ్చంటారు? అసలు రాజధాని నిజంగా మునిగిపోయే ప్రాంతం అనుకోవాలంటారు? అది రాజధాని పక్కనే ఉన్నాం మేము. మునగటం అనేది జరగలేదు. మేము పుట్టి 50 ఏళ్ళు అయింది. మరి ఎక్కడ మునిగింది లేదు, ఒకటి వట్టకపోయింది లేదు. రాజధానిలో ఒక ఇల్లు మునిగింది లేదు. ఇవన్నీ పుకార్లు పుట్టించి తప్పు గ్లోబల్ ప్రచారం చేయటమే. తప్పుని ఎత్తి చూపి పద్దాకలు అదే తప్పుని నిజం చేయాలని చూస్తున్నాడు. అది జరిగే పనులు కాదు. ఇక ఆయన అనవసరం అండి రాజకీయాలు. ఈ రాజకీయాలతో ఆయన ఎక్కువ రోజు పార్టీ నిలవదు. అది విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు వాళ్ళు రాజకీయాలు చేశారంటే అది సమాజ హితం కోసం చేశారు. ఇది ఏ స్వలాభం కోసం ఏదో నీకు 150 సీట్లు మ్యాండేట్ ఇస్తే నువ్వు సక్రంగా చేయలేకపోయావు అంటే ఎందుకు ఇస్తారండి? పద్దాలు ఒకసారి చూశారు మా వాళ్ళ నాన్న సానుభూతి మీద. ఇక పద్దాకల అధికారాన్ని ఎవరు? ప్రజలంతా తెలివి తక్కువలు కాదు. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఒకసారి ఇచ్చింది. ఇక పద్దాకలు ఎవరు తప్పు చేసినా కూడా రెండోసారి అవకాశం ఇవ్వరు. 10 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి నేను అధికారంలోకి వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. మరి అసలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తుంది. ఎక్కిరి కానించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే మభ్య పెట్టడం లేకపోతే ఎరితనం లేకపోతే 5 ఏళ్ళు రాజ్యాంగం ఇచ్చిందిగా. అధికారం 5 ఏళ్ళు రాజ్యాంగం ఇచ్చింది. 5 ఏళ్ళు అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళ కొత్త అంటాడు అంటే జనానికి మళ్ళీ అబద్ధ ప్రచారం. అదే ప్రచారం దాంట్లో నిలబడదు. గవర్నమెంట్ నిలబడదు అంటే 150 వచ్చిన వాళ్ళు ఏమో 5 ఏళ్ళు నిలబడ్డావు, 163 వచ్చిన వాళ్ళు ఏమో 5 ఏళ్ళు నిలబడకుండా నీ కాడికి వస్తారు. కూటమిలో కుమ్ములాట రావచ్చేమో. కుమ్ములాట వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉండేగా. కూటమి కుమ్ములాట రాదు. ఎందుకు రావాలి? ఎందుకు వచ్చింది? ఓ పక్కన ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉందో డిప్యూటీ సీఎం కూడా అంతే పవర్ ఉంది. డిప్యూటీ సీఎంకి తెలియకుండా ముఖ్యమంత్రి ఏ పని చేయట్లా. ఇంకేం వచ్చింది? ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది చెప్పు? ఎందుకు అంత ఆశ పడుతున్నాడు? ఎందుకు అనుకోవాలంటే ఆశ మానవుడు ఆశ చేయాలి కానీ దురాశ దుఃఖానికి చేటు. ఆశ పడవచ్చు మానవుడు, దురాశ పడితే దుఃఖానికి చేటు. అది మన శాస్త్రంలోనే ఉందిగా. అలుపుడు ఎప్పుడు బలుకు ఆడంబరంగా సజ్జనుడు బలుకు చల్లగానని కంచు మోగినట్టు కనకంబు మోగున యశోదాబ్రాహ్మ వినుర వేమ. ఆ వేమారెడ్డి గారు చెప్పాడు. రెడ్డి కులానికి ప్రస్తావించుకోవాలి. ఆయన దేవుళ్ళు అంటాడు. సమాజానికి దేవుళ్ళు అంటాడు. నేనే ఒప్పుకుంటున్నాగా. దేవుడు అంటే ఏంది? మంచి చేసినవాడు దేవుడు అనేది. మరి ఈయన కూడా దేవుడే అంట, హిందూ ధర్మ దేవుడు అంట కదా. ఏం ధర్మం అండి అమ్మ? మరి అసలు ఘోరాది ఘోరంగా అది కాదు. ఇంట్లో సెట్ వేసుకోవడం. వెంకటేశ్వర గారి నువ్వు పోతావా, నీ ఇంటికి వెంకటేశ్వర సెట్ తెస్తావు. అసలు ఎంత ఘోరం అండి. భగవంతుడు కూడా ఆశ్చర్యపడి ఏంది అసలు చెప్పుకోవడం కూడా. మనం జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ అంటే నాకు ఏ వ్యక్తిగతంగా ఏముండదు. జగన్ అంటే రాజశేఖర రెడ్డి కొడుకు, మన ఆంధ్ర పౌరుడే. కానీ అతను చేసే పని లేదండి అసలు. ఆ 10 మందిని బ్యాచ్ చేసుకుని అంతా వాళ్ళ పనికి మనలు ఎదవలే కండి వాళ్ళు. ఆ 10 మంది రోజా ఎందుకని పనికి వచ్చిద్దా? సమాజానికి ఆమె సేవ చేసిద్దా? రోజా వచ్చి చెప్పండి. ఏది సేవ చేసిద్ది? స్వయం సేవ చేసుకుంటుంది కానీ కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ
ఉన్నాడు ఆ మాధవ్, ఈడ ఒకడు ఉన్నాడు, రాజధానిలో ఒకడు ఉన్నాడు ఎంపీ. వాడు ఇవన్నీ సమాజ సేవ చేసేవాళ్ళ చెప్పు. ఎందుకన్నా నయా పైసా నలికొస్తారు, నోటి సేవ చేస్తారు, సమాజ సేవ చేయరు. ఈ అబ్బాయి మరి గబ్బేసిపోయారండి వ్యవస్థని. ఆంధ్రప్రదేశ్ కదా ఇప్పుడే మళ్ళీ ఘాట్లో పడుతుంది. ఎందుకు నీకు డబ్బులు అట్ట కాదు, ఘాట్లో పడుతుందని అటు చెబుతారండి మీరు. 10 నెలల్లో సర్వనాశనం అయిపోయింది అంటే ఏది సర్వనాశనం? జనం మళ్ళీ తీర్పిస్తారుగా. నువ్వు తొందరపడాల్సిన పని ఉంది. ఇంట్లో మనకు నువ్వు బాగా చేశాడు నీకు ఇస్తాడు, ఆయన బాగా చేస్తే ఆయనకి ఇస్తారు. నువ్వు ఇప్పుడు ఆయన బాగా చేయలేదనుకో నీకే ఇస్తారు. నువ్వు అంత గ్లోబల్ ప్రచారం కూడా చేయాల్సిన లేదు. నువ్వు ఆయన బాగా చేయలేదనుకో, ఆయన కూటమి ప్రభుత్వం బాగా చేయలేదనుకో, ఆటోమేటిక్ నువ్వేగా నువ్వు బాగా చేసి ఉన్నావు అనుకో, మనం గెలవలేదుగా. నువ్వు మనం బాగా చేసావు, గెలవలేదు. ఎందుకు గెలవలేదు మరి? మొన్న ఎందుకు గెలవు? మొన్నేగా. అందరికి మిషన్లో పోడు, దేశం అంతా మిషన్. నీకు వచ్చినప్పుడే మిషన్, పక్కన ఓట్ల ఇవన్నీ ఉత్తమ మాటలు. సరే ఇవన్నీ కాదండి, అసలు ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి అయితే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు, మళ్ళీ నేను వస్తాను అని. దాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ముక్కుకి కేసీఆర్ గారికి నేలకు రాస్తానన్న ముక్కుకి ఒప్పుకోవాలా? నేను చేసిన తప్పులు నన్ను క్షమించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేను మారిపోయాను, నన్ను క్షమించండి. నేను రాజధాని అంటే క్షమించినా కూడా నమ్మర్లే ఆయన మాటలు విశ్వసించట్లే. కానీ విశ్వసించకుండా 40% ఓటింగ్ వచ్చి అంటారండి. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అండి ఇవన్నీ. ఎట్ చెబుతాయి నేషనల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ చచ్చిపోయింది, దాని మీద అబాండం వేసి ఒక చిన్న తప్పు చేస్తే పార్లమెంట్ తలుపులు వేసి దాని మీద అబాండం వేశారు. అంతకన్నా 100 కోటి తప్పులు చేశారు వీళ్ళు. కోటి తప్పులు చేసిన క్షమిస్తారు ప్రజలు? ఒక చిన్న తప్పుకే విభజన అనేది ఖాయం. కాకపోతే చేసే విధానంలో కరెక్ట్ కాదు, ఆ టైం అను కరెక్ట్ కాదు చేసి సోనియా గాంధీ. వాళ్ళ సంగతి వదిలేయండి. విభజన జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. దాని గురించి కాదు అసలు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆశపడటానికి గల ప్రధాన కారణం పోలేదండి. ఇంకా ఆశపడటం ఎందుకండి? ఇంకా అనవసరం ఏంది ఆ షర్మిలాకి కాంగ్రెస్ దీన్ని కూడా ఏదో పార్టీలో విలీనం చేసుకుంటే ఆ కాంగ్రెస్ లోనో ఏదో ఒకటి నీ మీదకి ఆ కేసులు పోసులు రాకుండా ఉంటాయి. విలీనం ఖాయం అంటారు. విలీనం చేస్తేనే మంచిది. ఎందుకు? నేషనల్ పార్టీ ఒకటి ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల మైనార్టీల కోసం పుట్టిన పార్టీ అది. నువ్వు పుట్టిందే దానికోసం కాదు. నువ్వు ఏదో మీ నాన్న సానుభూతి కోసం వచ్చావు పార్టీ, దాన్ని కాంగ్రెస్ నుంచి వచ్చావు. వాళ్ళు జైలు వేసారని, జైలు వేసారంటే వరకు వేయలేదు, నీకు ఆధారాలు లేకుండా వేసారా? సరే, ఆధారాలు అది కోర్టు నిర్ణయించకూడదు, మనం అనకూడదు. అది అతను కూడా మనం వ్యక్తిగతంగా అసలు ఏం అనకూడదు. అది కోర్టు నిర్ణయించకూడదు. అది ఏం చేశారు? అది నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చావు, పెట్టినోడు ఎట్టుండాలా? ప్రాంతీయ పార్టీ ఆడ ప్రాంతీయ పార్టీ బలపడి నిలబడిందంటే అటుంది. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే 2 సమాజ సేవ చేసింది. నువ్వు అది చేయలేకపోయావు. నువ్వు ఎందుకు తప్పు? నువ్వు ఒకవేళ నువ్వు మంచివాడు అయితే కావచ్చు, నీ పక్కన వాళ్ళు నేను తప్పుదావ పట్టించారు. నీ అనుయాయులు మొత్తం, నీ దగ్గర సలహాదారులు మొత్తం ఉండయి లేని మొత్తం చేపించి సమాజాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు నువ్వు. నీ సొంతంగా ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు. అసలు అతనికి ఏం తెలియదు. జగన్కి అంత తెలియకుండా ఉండిద్దా? ఏం తెలిసిద్ది? మొత్తం అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేనే కానీ ఇంట్లో కూర్చుంటే చంద్రబాబు నాయుడు అన్నాడు, అదే అన్నాడు, ఈనాడు పేపర్ వచ్చింది, జ్యోతి లెటర్ వచ్చింది, సాక్షి లెటర్ రాద్దాం. ఇది తప్పితే సమాజాన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే జరిగిన విషయం ఏమి లేదు.